ఉత్తారణః ఓం ఉత్తారణాయ నమః. విష్ణు సహస్రనామంలో ఉత్తారణః అనే నామం సంసార సముద్రంలుండి జీవులను దాటించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. ఉత్తారణ అనగా పైకి తీసి రక్షించుట, దాటించుట. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం అజ్ఞానంతో కూడిన సంసార బంధనంలో చిక్కుకున్న జీవులకు పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షమార్గానికి నడిపిస్తాడు. అట్లా సంసార సాగరాన్ని దాటించేవాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన శరణాగతులను కరుణతో స్వీకరించి వారికి భక్తి, జ్ఞానమార్గాలను ప్రసాదించి జననమరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తాడు. ఆయన అనుగ్రహమే భక్తులకు సంసార తారణానికి కారణం. అట్లా భక్తులను సంసార సాగరం నుండి దాటించి పరమపదానికి చేర్చే పరమ రక్షకుడే ఉత్తారణః. దుష్కృతిః ఓం దుష్కృతిహణే నమః. విష్ణు సహస్రనామంలో దుష్కృతిః అనే నామం పాపకర్మలను నాశనం చేసేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. దుష్కృతం అనగా పాపకర్మ, హ అనగా నాశనం చేయువాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మను భక్తితో ధ్యానించడం, ఆయన నామస్మరణ చేయడం ద్వారా జీవుల పాపాలు క్రమంగా నశిస్తాయి. ఎందుకంటే ఆయన స్వరూపమే పవిత్రమైనది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన శరణాగతుల పాపాలను కరుణతో తొలగించి వారికి శుద్ధి కలిగిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల గతంలో చేసిన దుష్కృతాలు కూడా క్షీణించి భక్తి, ధర్మమార్గం బలపడుతుంది. అట్లా భక్తుల పాపకర్మలను నాశనం చేసి వారికి శ్రేయస్సును కలిగించే పరమ కరుణామయుడే దుష్కృతిః. పుణ్యః ఓం పుణ్యాయ నమః. విష్ణు సహస్రనామంలో పుణ్యః అనే నామం స్వరూపతః పవిత్రుడు, ఆయనను స్మరించడం వల్ల పుణ్యం కలుగుతుంది అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. పుణ్యం అనగా పాపాన్ని తొలగించి శ్రేయస్సును కలిగించేది. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ స్వరూపమే పరిపూర్ణమైన పవిత్రత. ఆయన నామస్మరణ, ధ్యానం, భజన ద్వారా జీవుల పాపాలు క్షీణించి పుణ్యఫలాలు పెరుగుతాయి. అందువల్ల ఆయననే పుణ్యస్వరూపుడు అని పేర్కొంటారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుని దర్శనం, స్మరణ, కీర్తన భక్తుల హృదయాన్ని పవిత్రం చేసి వారికి శ్రేయస్సు మరియు మోక్ష సాధనను ప్రసాదిస్తుంది. ఆయనతో సంబంధం ఏర్పడిన ప్రతీదీ పవిత్రమవుతుంది. అట్లా స్వరూపతః పవిత్రుడై భక్తులకు పుణ్యాన్ని ప్రసాదించే పరమేశ్వరుడై పుణ్యః. దుస్వప్ననాశనః ఓం దుస్వప్ననాశనాయ నమః. విష్ణు సహస్రనామంలో దుస్వప్ననాశనః అనే నామం చెడు స్వప్నాలను, అశుభసూచకమైన భయాలను తొలగించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. దుస్వప్నం అంటే అపశకునమైన స్వప్నం, నాశనః అంటే నాశనం చేయువాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుని నామస్మరణ, ధ్యానం చేయువారికి అశుభ సంకేతాలు, భయానక స్వప్నాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన స్మరణ మనస్సును పవిత్రం చేసి శాంతిని కలిగిస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుని అనుగ్రహం వల్ల భక్తుల మనస్సులో ఉన్న భయాలు, అశుభ భావనలు తొలగి మంగళప్రదమైన స్థితి ఏర్పడుతుంది. ఆయన నామస్మరణ భక్తులకు రక్షణగా నిలుస్తుంది. అట్లా చెడు స్వప్నాలను, అశుభ సూచనలను తొలగించి శాంతి, మంగళాన్ని ప్రసాదించే పరమేశ్వరుడే దుస్వప్ననాశనః. వీరః ఓం వీరహణే నమః. విష్ణు సహస్రనామంలో వీరః అనే నామం అహంకారంతో దుష్టకార్యాలు చేసే బలవంతులైన దుర్వీరులను సంహరించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. వీర అంటే బలవంతుడు లేదా శూరుడు, హ అంటే నాశనం చేయువాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షిస్తాడు. అందువల్ల దురాత్ములైన వీరులను నాశనం చేయువాడిగా వీరః అని పిలుస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన అవతారాల ద్వారా రాక్షసులు, దుర్మార్గులు వంటి అహంకారవంతులైన శత్రువులను సంహరించి భక్తులను రక్షిస్తాడు. ఈ విధంగా
ధర్మస్థాపన కోసం ఆయన దుష్టవీరులను జయిస్తాడు. అట్లా ధర్మరక్షణ కోసం దుష్టశక్తులను సంహరించే పరమేశ్వరుడే వీరః. రక్షణః. ఓం రక్షణాయ నమః. విష్ణు సహస్రనామంలో రక్షణః అనే నామం సమస్త జీవులను కాపాడేవాడు, భక్తులను రక్షించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. రక్షణ అనగా సంరక్షణ చేయుట, కాపాడుట. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం పరమాత్మ జగత్తు స్థితిని నిర్వహిస్తూ జీవులను ప్రమాదాల నుండి కాపాడి వారి జీవితాన్ని నిలబెడతాడు. ఆయన అనుగ్రహమే ప్రపంచ సంరక్షణకు కారణం. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు తన శరణాగతులైన భక్తులను అన్ని విధాలుగా రక్షిస్తాడు. వారు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన కరుణతో వారికి అభయం కలిగించి సంసార దుఃఖాల నుండి కాపాడతాడు. అట్లా సమస్త లోకాల సంరక్షకుడై భక్తులకు ఆశ్రయమై నిలిచే పరమేశ్వరుడే రక్షణః. స్తనః. ఓం సతే నమః. విష్ణు సహస్రనామంలో స్తనః అనే నామం పోషణకర్త, జీవులకు పోషకమైన ఆహారం మరియు జీవనాధారాన్ని అందించేవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. స్తన అనే పదం పోషణను, పోషకత్వాన్ని సూచిస్తుంది. తల్లి తన శిశువును స్తన్యంతో పోషించినట్లే పరమాత్మ సమస్త జీవులను పోషిస్తాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం జగత్తులో జీవులు జీవించేందుకు అవసరమైన అన్నం, నీరు, శక్తి వంటి పోషక కారణాలన్నీ పరమాత్మ అనుగ్రహంతోనే లభిస్తాయి. అందువల్ల ఆయననే సమస్త జీవుల పోషకుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులను తండ్రి లేదా తల్లి వంటి ప్రేమతో పోషించి వారికి శారీరక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తాడు. అట్లా సమస్త జీవులను ప్రేమతో పోషించి వారి జీవితాన్ని నిలబెట్టే పరమేశ్వరుడే స్తనః. జీవనః. ఓం జీవనాయ నమః. విష్ణు సహస్రనామంలో జీవనః అనే నామం సమస్త జీవులకు జీవశక్తిని ప్రసాదించేవాడు, వారు జీవితానికి ఆధారమైనవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. జీవనం అనగా జీవించుటకు కారణమయ్యే శక్తి. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం ప్రాణశక్తి, చైతన్యం, జీవులలో కనిపించే జీవత్వం అన్నీ పరమాత్మ నుండి ఉద్భవిస్తాయి. ఆయన అనుగ్రహం లేకుండా ఏ జీవీ కూడా జీవించలేడు. అందువల్ల సమస్త జీవుల జీవనాధారుడే పరమాత్మ. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు జీవుల శరీరాలలో ప్రాణరూపంగా ఉండి వారిని జీవింపచేస్తాడు. భక్తులకు భౌతిక జీవితం మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా ప్రసాదిస్తాడు. అట్లా సమస్త ప్రాణులకు జీవశక్తిని అందించి ప్రపంచాన్ని జీవంతో నింపే పరమేశ్వరుడే జీవనః. పర్వవస్థితః. ఓం పర్యవస్థితాయ నమః. విష్ణు సహస్రనామంలో పర్వవస్థితః అనే నామం సమస్త అవయవాలలో ముఖ్యమైన సంధిస్థానాలలో లేదా కాలపర్వాలలో స్థితుడై ఉన్నవాడు అనే తత్వార్థాన్ని సూచిస్తుంది. పర్వ అనగా సంధి, ముఖ్యమైన స్థానం లేదా కాలంలోని ప్రత్యేకమైన ఘట్టం. అవస్థితః అనగా స్థిరంగా ఉండేవాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం జగత్తులో ఉన్న అన్ని ముఖ్యమైన సంధులు, భాగాలు, కాలపర్వాలు అన్నింటిలోనూ పరమాత్మ అంతర్యామిగా నివసిస్తూ వాటిని నియంత్రిస్తాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం శ్రీమన్నారాయణుడు జీవుల శరీరంలోని ముఖ్య అవయవాలలోనూ ప్రపంచ వ్యవస్థలోని ప్రధాన కాలపర్వాలలోనూ అంతర్యామిగా స్థితుడై ఉండి జగత్తు నిర్వహణను కొనసాగిస్తాడు. అట్లా సమస్త సంధిస్థానాలలోనూ ముఖ్యమైన కాలపర్వాలలోనూ అంతర్యామిగా నిలిచి జగత్తును నియంత్రించే పరమేశ్వరుడే పర్వవస్థితః.